మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు జనసేన అధికార ప్రతినిధి కోసంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. సార్ పోసాని కృష్ణమురళి మంచి సినిమా డైరెక్టర్ సార్, యాక్టరు, రైటర్ ఆల్సో. ఒక 150 ఫిల్మ్స్ ఎన్నో కథలు రాశారట. కథలు కానీ మాటలు కానీ పాటలు కథలండి రాశారు. అలాగే రామ్ గోపాల్ వర్మ, ఎవరిని అడిగినా రామ్ గోపాల్ వర్మ అంటే సూపర్ సినిమాలు అని అంటున్నారండి. అంత హిస్టరీ ఉన్నవాళ్ళు ఒక మిస్టరీగా తయారైపోయారు సార్ ఇద్దరు. అంటే మీరు ఈ రోజున గత ప్రభుత్వంలో వారు మాట్లాడిన మాటలు వాళ్ళ మీద పడ్డ కేసుల విషయం ఆడుతున్నారు అంతే కదా. అంటే యాక్చువల్గా ఏమైందంటే గత 5 సంవత్సరాల్లో ఏదైతే అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తే మనకి పదవులు వస్తాయని కొంతమంది, ప్రమోషన్లు వస్తాయని కొంతమంది, వేరే రకంగా లబ్ధి పొందుదామని కొంతమంది అనేది ఇన్ని రకాలుగా ఇతర ఏదో రకమైన ప్రయోజనం పొందుదానే ఉద్దేశంతో చాలా మంది ఏ విధంగా రెచ్చిపోయి మాట్లాడారో, అంటే మళ్ళీ మనం అధికారులకు మళ్ళీ మన గవర్నమెంట్ వస్తుంది కాబట్టి మనం ఏం చేయలేరు అనేటువంటిది ఒక లిమిట్ దాటి మాట్లాడారో చాలా మంది చూసాం. వాళ్ళందరికీ కూడా గతంలో మనం ఎన్ని పోలీస్ స్టేషన్లు ఎన్ని కేసులు పెట్టినా వాళ్ళ మీద చర్యలు తీసుకున్న దాఖలు అయితే ఎక్కడా లేవు. ఇవన్నీ వాస్తవాలు. సరే, ఇప్పుడు ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారినప్పుడు వెంటనే ప్రజలు కూడా కోరుకునేది ఏంటంటే, గతంలో వాళ్ళ వల్ల మేము చాలా ఇబ్బందులు పడ్డాం, మాతో పాటు మీరు కూడా ఇబ్బంది పడ్డారు నాయకులు, మరి వారి మీద చర్యలు తీసుకోకపోతే ఇంకెందుకు వాళ్ళు విచ్చలవిడిగా స్వేచ్ఛగా ఇంకా తిరుగుతున్నారు అనేటువంటిది బయటకు వచ్చింది. దానిలో భాగంగానే ఈరోజు సోషల్ మీడియాలో గత వైసీపీ సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని ఎవరైతే రెచ్చిపోయారో వాళ్ళందరినీ అరెస్టులు జరుగుతున్నాయి. అయితే మీరు అన్నట్టుగా ఈరోజు పోసాని కృష్ణమురళి సినిమా ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి నేనేం చెప్తున్నానంటే వీళ్ళని ఒక విధమైన తెలివైన మూర్ఖులు అంటారు. తెలివైన మూర్ఖులు తెలివితేటలు లేని వాళ్ళు కాదు. ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు మంచి రైటరు, మంచి నటుడు. అదే సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మంచి డైరెక్టర్ ఒకప్పుడు. ఇప్పుడు అంటే ఇప్పుడు దెయ్యాల భూతాల్లోకి వెళ్ళిపోయాడు కానీ ఒకప్పుడు మాఫియాలో ఉండేవాడు, ఇప్పుడు దెయ్యాల భూతాల్లోకి వెళ్ళాడు. అటువంటి దెయ్యాల భూతాల నుంచి కొంచెం శృతి మించి ఇప్పుడేమో ఈ చీకటి సామ్రాజ్యంలోకి వచ్చి వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళని మభ్యపెడతారు. వాళ్ళతోటి ఏదో సినిమాలు కూడా తీశాడు. నేనేమంటున్నానంటే వీళ్ళ వెనకాల ముందుగా పోసాని కృష్ణమురళి మాట్లాడుకుంటే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభిమానిగా వెళ్ళాడు. మన ఏమంటారు మాజీ ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా తిరిగాడు. సంతోషం, ఆ పార్టీలో జాయిన్ అయ్యాడు. పార్టీ సిద్ధాంతాలు మాట్లాడినా తప్పలేదు, పార్టీకి అనుకూలంగా ఏం చేసినా తప్పలేదు. ఆలీ లాంటి వాళ్ళు చాలా మంది వెళ్ళారు కదండి. సరే, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారో దానికి విధానపరంగా విమర్శన చేస్తే తప్పలేదు. ఎందుకంటే ఒకే రంగం అయ్యి ఉండొచ్చు సినిమా రంగం, కానీ వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు, వ్యక్తిగత జీవితాలు వేరేగా ఉంటాయి. వివిధ రకాల పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, కానీ సినిమా రంగానికి వచ్చేటికి ఒకే రకంగా కలిసి ఉంటారు. అది ఎప్పటి నుంచో చూస్తున్నాం మనం. గతంలో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కృష్ణ గారు కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. అలా రకరకాలుగా అభిప్రాయాలు ఎన్నో ఉంటాయి. సరే, మరి పోసాని కృష్ణమురళికి ఎవరు ఏం చెప్పారో ఏంటో, ఏ విధమైన ప్రోత్సాహం అందించారో, ఏ లబ్ధి పొందాడో తెలియదు. కానీ హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేస్తే ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు. సరే, ఏదో రాజకీయ విమర్శ అనుకుందాం. కుటుంబాలు కాదండి, బూతులు తిట్టాడండి. అదే అంటున్నా, అదే మామూలు విమర్శ అయితే ఎవరు పట్టి ఈ రోజు మీరు ప్రశ్న అడగక్కర్లేదు. అక్కడ ఏమైందంటే అతను శృతి మించి ఇంకా ఆ బూతులు, పవన్ కళ్యాణ్ గారి కుటుంబీకులను మాట్లాడటం, ఇవన్నీ జరిగినాయి. మరి నిజంగా వాస్తవంగా ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఒక్క 2 నిమిషాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే మరి ఈ రోజున పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. జన సైనికులు ఆగ్రహ విశ్వాసంతో ఉడికిపోయారు. అయినా కూడా అతను కొన్నాళ్ళు సైలెంట్ అయ్యాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ ఈ మధ్యకాలంలో 2-3 ప్రెస్ మీట్లు కూడా పెడుతున్నాడు. నేను ఏమంటున్నానంటే పోసాని కృష్ణమురళి గారికి చిరంజీవి గారు అన్న, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు వాళ్ళ ఫ్యామిలీ గురించి మొత్తం తెలుసు కదా, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ విధానాల్లో, వాళ్ళ ప్రవర్తన తెలుసు కదా. మరి ఏ లబ్ధి పొందుదామని చెప్పేసి ఎవరిని ఏదో ప్రసన్నం చేసుకోవడానికి చేసేటువంటి కార్యక్రమాలు మాట్లాడు తప్పులేదు. రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారికి వెళ్తున్న విధానం ఇలా కరెక్ట్ కాదు, లేకపోతే చంద్రబాబు గారికి తప్పులేదు, విమర్శించుకో. అంతేగాని ఆ కుటుంబీకుల్ని బూతుల్ని తిట్టేటువంటి హక్కు నీకు ఎవరిచ్చారు? ఖచ్చితంగా దీనికి పరిణామాలకు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈరోజు అతని మీద కూడా కేసులు పడ్డాయి. ఖచ్చితంగా చట్టపరంగా అతను కూడా చర్యలు ఉంటాయి. అదేవిధంగా రామ్ గోపాల్ వర్మ, అతను ఇంకా ఆ పార్టీ వారికి సంబంధించినటువంటి వెనకాల లబ్ధి ఉంటుంది కదా, ఆ డబ్బు పెట్టుబడులతోటి, ఆ బ్లాక్ మనీ పెట్టుబడులతోటి సినిమాలు తీయడం, ఆ సినిమాల్లో చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, వీళ్ళ క్యారెక్టర్స్ని డూప్ క్యారెక్టర్స్ కింద పెట్టించి వాళ్ళతోటి ఒక విధమైనటువంటి దాని క్యారెక్టర్ అసెషన్ అంటారు, చేసాడు. మరి వాటికి బాధ్యత వహించాలి.
అంటే గతంలో ఎంత ఇదిగా ఉండేదంటే అండి రామారావు గారిని ఇమిటేట్ చేస్తా కూడా కొంతమందితోటి అప్పట్లో కోట శ్రీనివాసరావు గారు వాళ్ళతో కొంచెం సినిమాలు వచ్చినాయి. కానీ ఎంతవరకు ఉండేదంటే అంతవరకే ఉండేది. లిమిట్స్ ఉండేది. దేనికైనా లిమిట్స్ ఉంటాయి. రాజకీయాల్లో చాలా లిమిట్స్ ఉంటాయి. రాజ్యాంగం స్వేచ్ఛ ఇచ్చింది కానీ బరిదిగింపుకి హక్కు ఇవ్వాల. స్వేచ్ఛకే బరిదిగింపుకి చాలా డిఫరెన్స్ ఉంది. వీళ్ళ స్వేచ్ఛ ముసుగులో బరిదిగింపు చేస్తామంటే చట్టాలు ఎలా చూస్తా ఊరుకుంటాయి? స్వాతంత్రం వేరు, ఇలా బరిదెగించడం వేరు కదా. అంటే గత 5 సంవత్సరాల్లో వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాల మీద అప్పట్లో కేసులు పెట్టారు. పోసన కృష్ణమూర్తి మీద కేసులు ఉన్నాయి, రాంగోపాల్ మీద కేసులు ఉన్నాయి, లేకపోతే శ్రీరెడ్డి మీద కేసులు ఉన్నాయి. ఈ జనం అందరి మీద చాలా మంది మీద కేసులు ఉన్నాయి. అదే సోషల్ మీడియాలో ఇబ్బంది పెడుతున్న వాళ్ళు అందరి మీద కేసులు ఉన్నాయి. కాకపోతే ఎవరు కేసులు పెట్టినా అక్కడ ఎఫ్ఐఆర్ రాసేది ఏది, అరెస్టులు చేసింది ఏది. అంటే అధికార పార్టీ వారికి ఏం మాట్లాడినా పూర్తి స్వేచ్ఛ ఆ రోజు పోలీస్ వ్యవస్థ ఇచ్చింది. సరే భూమి గుండ్రంగా ఉన్నప్పుడు తిరుగుద్ది కదా. ఈరోజు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఖచ్చితంగా వాళ్ళందరి మీద న్యాయబద్ధంగా చట్టబద్ధంగానే చర్యలు తీసుకోవాలనుకుంటున్నాం. గతంలో ఏదన్నా అంటే అత్యుత్సాహం ఏ విధంగా ప్రదర్శించారంటే పోలీసులు న్యాయబద్ధంగా అన్యాయంగా చెప్పినా కూడా వాళ్ళు వెళ్ళిపోయి గోడలు దూకడం, తెల్లవారుజామున అరెస్టులు చేయడం, లేకపోతేనే వాళ్ళని ఇతర రాష్ట్రాల్లోకి మళ్ళీ ప్రత్యేకించి వెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది. మేము ఈరోజు ఆ పని చేయమనట్లేదే. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు, ఆయన హింసిస్తా ఇక్కడి నుంచి వీడియోలు తీసి పెద్దవాళ్ళకి చూపించి అదొక రాక్షసానందం పొందించారు. మరి ఇప్పుడు అలా అనట్లేదే. చట్టబద్ధంగా వాళ్ళు చేసింది తప్పు అయితే వాళ్ళని అరెస్ట్ చేయండి, కోర్టుకు హాజరుపరచండి అని కదా చెప్తుంది కుటుంబ ప్రభుత్వం. ఈరోజు అదే కదా జరుగుతుంది. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులు తెలియదు, గుర్తు లేదు, ఇవన్నీ ఏమన్నా చెప్పినా మర్చిపోయి అన్ని గుర్తు చేస్తారు. వ్యవస్థ గుర్తు చేస్తుందండి. ఎప్పుడు ఎక్కడ ఏదో గుర్తు చేయాలో అన్ని గుర్తు చేస్తుంది. ఏ రకమైన శిక్షలు ఉంటుందో ఉంటుంది. ఈరోజు న్యాయస్థానం కూడా చెప్పినాయి కదండి. అవునండి, న్యాయస్థానం ఏం చెప్పినాయి, మీ ఇష్టం వచ్చినట్టు పోస్టింగ్లో పెడితే మీకు ఎలా కుదురుద్దు అని చెప్పి నేను ఎవరో పాపం ఒక ఆయన అడ్వకేటే, వైసీపీకి సంబంధించిన ఆయన కూడా వేశారు. కోర్టులో వేసి సోషల్ మీడియాలో పోస్టులు కూడా చాలా దారుణంగా అరెస్టులు చేస్తున్నారా అంటే అవన్నీ కోర్టు చూస్తుంది కదా. కోర్టు చూసి మరి ఇటువంటి పోస్టింగ్లు పెట్టి కుటుంబీకులను కూడా 4 రకాలుగా మాట్లాడితే అరెస్టులు చేయరా, ఎందుకు ఇవ్వాలని చెప్పి కోర్టు కూడా ఇచ్చేది. అని అంటుంది ఖచ్చితంగా ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళని సభ్యత సంస్కారాలు మరిచిపోయి నోటుకొచ్చిన బూతులు మాట్లాడతా అంటే ఏ విధంగా వ్యవస్థ చూస్తా ఊరుకుంటుంది. ఇంకా ఈ లిస్టులో ఒకళ్ళొకళ్ళు వస్తున్నారు. త్వరలో ద్వారంపూడి ఉన్నాడు. ద్వారంపూడి ఏ విధంగా మాట్లాడాడు, పక్కన ఒక మహిళా ఎంపీ గారు ఉండగా చట్టసభ మన రోడ్ల మీద బహిరంగ సభలో చాలా బూతులు మాట్లాడమన్నాం. మనం ఈ రోజు ఎదురు బదులు కూర్చుని మనం మాట్లాడలేం. మనకు సంస్కారం అడ్డు వస్తుంది కదా. ఆ మాటలు బహిరంగ సభలో మాట్లాడాడు, చూస్తా ఊరుకుంటావా? ఇప్పుడు శ్రీరెడ్డి గారు తప్పు అయిపోయిందండి, లోకేష్ గారు తప్పు, పవన్ కళ్యాణ్ తప్పు అలా అంటే పర్లేదు క్షమిస్తారు. ఏమంటే పొడి చేసి తప్పు అంటే ఊరుకుంటుందా? ఇప్పుడు కత్తి అట్టి వాళ్ళ అమ్మాయి కొట్టేసి లేకపోతేనేమో కత్తి వచ్చి పొడి చేసి క్షమాపణ అంటే చూస్తా ఊరుకుంటుంది. దానికి తగ్గట్టుగా క్షమాపణ వేడుకుంది కాబట్టి కొంచెం శిక్షలో కొంచెం తగ్గుద్దేమో, అంతేగాని శిక్ష పడకుండా ఉండదు. ఎంత దారుణమైనటువంటి భాష అమ్మాయి మాట్లాడిందో, ఆమె క్యారెక్టర్ ఏంటో మన అందరికీ తెలుసు. ఆ పేర్లు చెప్పడానికి కూడా మనకి అంత అసహ్యంగా ఉంటుంది. ఒక స్త్రీ అయి ఉండి ఏ విధంగా మాట్లాడని తెలుసు. ఈ రోజున అధికారంలో లేవు కాబట్టి క్షమాపణ వేడుకుంటున్నాను అంటే క్షమించి వదిలేయడానికి ఎవరో సిద్ధంగా చట్టం ఉండదు. పవన్ కళ్యాణ్ గారు ఫోన్లో అనొచ్చు, చట్టం చూస్తా ఊరుకోదు కదా. ఇప్పుడు ఇప్పుడు జన సైనికులు ఉన్నారు, చాలా ఓపిక సహనం పాటించారు. నిజంగా వీళ్ళందరూ కూడా గతంలో వాళ్ళు ఎలా చేశారో ఈరోజు అధికారంలో ఉన్నాం కదా అదే విధమైన కక్షధోరణ చర్యలు తీసుకోవాలని అనుకుంటే చాలా మంది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఇటువంటి వ్యక్తులు ఆధార్ కార్డులు చిరిగిపోతాయి. అటువంటిది ఆ చట్టాన్ని చేతిలో తీసుకోకుండా నాయకుడికి చట్టానికి అనుబంధంగా ఉండాలి, చట్టాన్ని గౌరవించాలి, రాజ్యాంగాన్ని గౌరవించాలనేటువంటి ఒక నిబద్ధతతో కార్యకర్తలు ఉన్నారు కాబట్టి ఈరోజు చట్టపరమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా వీళ్ళందరినీ దోషులుగా నిలబెడతాం. కోర్టులో ఏ విధమైన శిక్ష ఇస్తుందో అంటే ఒక్కొక్కరికి ఒక రకమైన శిక్షలు ఉంటాయి కదా, వాళ్ళు చేసిన పనులు బట్టి నేరాన్ని బట్టి ఉంటే దాన్ని బట్టి చట్టపరంగా నిలబెడతాం. ఇదండి శ్రీనివాస్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం.